కుంభమేళాలో పోసలమ్ముకొని దేశం దృష్టిని ఆకర్షించిన నీలికళ్ల సుందరి మోనాలిసా బాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి. మోనాలిసాకు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాను అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల ఓ యువతి తనకు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని సనోజ్ మిశ్రా మోసం చేశాడని, తనపై పలుమార్లు అత్యాచారం కూడా చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు అదే అమ్మాయి షాకింగ్ అంశాలు వెల్లడించింది. సనోజ్ మిశ్రా అమాయకుడు అని, అతను తనపై అత్యాచారం చేయలేదంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ కేసులో కావాలనే కొందరు ఆయన్ను ఇరికిస్తున్నారంటూ ఆమె చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ మేరకు ఆమె మాట్లాడిన 5 నిమిషాల వీడియోను రిలీజ్ చేశారు. తాను సనోజ్ మిశ్రాతోనే ఉంటున్నానని ఆ వీడియోలో తెలిపిందామె. తమ ఇద్దరికి గొడవలైన విషయం వాస్తవమేనని, కానీ సనోజ్ ఎప్పుడూ తనపై అత్యాచారం చేయలేదంటూ ఆమె పేర్కొంది. దీంతో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సనోజ్ మిశ్రా ఎలాంటి తప్పు చేయకపోతే ఆమె కేసు ఎందుకు పెట్టిందనే విషయం మాత్రం చెప్పలేదు. ఇక ఈ కేసులో మిశ్రా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది కోర్టు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయన అరెస్టు చేశారు. ఇక మోనాలిసాకు ఆయన తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో ఆయన గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మహాకుంభమేళాలో పూసలమ్ముకునే మోనాలిసాకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించి ఆమెతో పాటు సనోజ్ మిశ్రా కూడా చాలా పాపులర్ అయ్యారు. కుంభమేళా బ్యూటీని తీసుకుని పలు ప్రాంతాలకు తిరిగాడు సనోజ్ మిశ్రా. షాప్ ఓపెనింగ్లకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో సనోజ్ మిశ్రాపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. మిశ్రా మోనాలిసాను అడ్డం పెట్టుకుని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడని, ఆమెను మోసం చేస్తాడని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా అత్యాచారం కేసులో సనోజ్ అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చిన ఆమె మిశ్రా తనపై అత్యాచారం చేయలేదని వీడియో విడుదల చేసింది. టోటల్ గా ఈ ఎపిసోడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో సినిమా పేరుతో మోనాలిసాకు ఆశలు కలిగించి ఇప్పుడు మధ్యలోనే ఆమెను వదిలేసిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. సనోజ్ మిశ్రా అరెస్టుతో మోనాలిసా సినిమా ఆశలు గల్లంతయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.